డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి తొలి వారంలోనే షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. తెలంగాణలో ఎంసెట్ 2026 సంబంధించి ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఎఫ్సెట్ 2026 సంబంధించిన తేదీలను వచ్చే జనవరి తొలి వారంలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభం. దీంతో పాటు ఇతర సెట్స్ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. మరి స్టూడెంట్స్ వచ్చే షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి మీకు. ప్రతి ఎవరైతే ఎంసెట్ 2026 జేఈ కాకుండా జేఈ మాకెందుకులే, ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ చాలు అనుకుంటే వాళ్ళు కూడా జేఈతో పాటు ఎంసెట్ కూడా రాయాలి కదా. ఎంసెట్ కానీ జేఈ కానీ రాసేవాళ్ళు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ ఎంసెట్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ వస్తుంది, మీకు డౌట్స్ ఉంటే ఏమైనా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనున్న రాష్ట్ర ఉన్నత విద్యాలయాలు సెట్స్ కన్వీనర్ల ఎంపిక కోసం అన్ని యూనివర్సిటీలకు లేఖలు రాశారంట. ఇంకా ఎవరికి ఇస్తారో తెలియదంట. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ టీజీఎఫ్ 20 తేదీలను వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు అయితే ప్రారంభించింది. ఈఏపీ సెట్తో పాటు పాలిసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ మొదలైన సెట్ తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఇప్పటికే సాంకేతిక అంశాలపై సమీక్ష చేపట్టింది. జాతీయ పోటీ పరీక్షలు రాష్ట్ర ఈ పరీక్ష తేదీల్లో ఈ ప్రవేశ పరీక్షలు లేకుండా నిర్వహించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న తేదీలను ప్రకటిస్తారన్నమాట. జాతీయ అంటే దీనిలో జేఈ ఉంది కదా, జేఈని అవి ఇవి కోయిన్సైడ్ అవ్వకుండా వీళ్ళు చూస్తారు. ముఖ్యంగా సపరేట్గా ఇంటర్ పరీక్ష తేదీలను పరిగణనలో తీసుకోవడం కోసం బోర్డు సమయం చేసుకుంటుంది. మనకి ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 15 వరకు అయితే జరుగుతాయి అన్నమాట. అలాగే షెడ్యూల్ను ప్రవేశ పరీక్షల మధ్య 40 రోజుల కాల వ్యవధి ఉండేలా తీసుకుంటుంది షెడ్యూలు. అలాగే షెడ్యూల్కు ప్రవేశ పరీక్షకు వాళ్ళు నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 40 రోజులు టైం ఉండేలాగా తీసుకుంటున్నారు. ఈసారి ఏ యూనివర్సిటీకి ఏ సెట్ ఇస్తారు? ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు వీలుగా సెట్ కన్వీనర్లు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏటా ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో సెట్ నిర్వహణ అప్పగిస్తుంటారు. ఈఏపీ సెట్ సాధారణంగా జేఎన్టీయూకి ఇస్తుండగా ఓయూకేమో ఓయూ సహా మిగతా వర్సిటీలకు ఇస్తున్నారు. దీనికోసం ఉన్నత విద్యామండలి అన్ని యూనివర్సిటీలకి లేఖలు అయితే రాసిందంట. వీళ్ళు దీనిపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. జనవరి తొలి వారంలోనే సెట్ షెడ్యూల్ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. సెట్ కన్వీనర్ల ఎంపిక కోసం ప్రతి యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలకు పేర్లు పంపాల్సి ఉంటుంది. అంతిమంగా ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత సెట్ కన్వీనర్లను ఖరారు చేసే వీలుందని అధికార వర్గాలు అయితే. అదేవిధంగా కన్వీనర్ల కోసం పోటాపోటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణకు కన్వీనర్ల ఎంపిక కోసం ఉన్నత విద్యామండలికి భారీగా సిఫార్సులు వస్తున్నాయి. ఈఏపీ సెట్ కోసం జేఎన్టీహెచ్ ముఖ్య అధికారి తన అనుసరుడైన ప్రొఫెసర్ పేరును ప్రతిపాదించడం మండల వర్గాలకు కంగారు పెడుతుంది. అదేవిధంగా ఎలాంటి అనుభవం లేకపోవటం అవినీతి ఆరోపణలు ఉండటంతో ఆయన పేరును జాబితాలు చేర్చేందుకు విద్యామండలి అధికారులు భయపడుతున్నారు. మరోవైపు పాలిసెట్ కన్వీనర్గా తాము సూచించిన వారికి అవకాశం ఇవ్వాలంటున్నారు. ఇద్దరు మంత్రులు రెండు పేర్లను ప్రతిపాదిస్తున్నారు. అలాగే ఏదైనా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత తమకు అప్పగించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ పట్టుబడుతున్నాయి. మాకివ్వండి అని యూనివర్సిటీలు అయితే పట్టుబడుతున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే సెట్స్కు పాత కన్వీనర్లు మార్చాలని ఆ వర్సిటీ వీసీ ప్రతిపాదిస్తున్నారు. అయితే వీసీ కొన్ని పేర్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరికొన్ని పేర్లు వస్తున్నాయి. అనుభవము, పారదర్శకతరంగా వ్యవహరించే వారికి సెట్స్ నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం మంచిదని మండల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది స్టూడెంట్స్ త్వరలో మనకేంటంటే స్టూడెంట్స్ అందరికి కూడా ఎంసెట్ 2026 సంబంధించిన వచ్చే షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి. ఎంసెట్, ఈఏపీ సెట్ ఓన్లీ సార్ మాకు ఈఏపీ సెట్ చాలు అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఈఏపీ సెట్ రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మాకు జేఈతో అందరూ జేఈ రాయాలని రూల్ ఏమి లేదు కదా. ఈఏపీ సెట్లో కూడా మంచి కాలేజీలు ఉంటాయి,
టాప్ 20 కాలేజీలు ఉన్నాయి. టాప్ 20 కాలేజీలు ఉస్మానియా, జేఎన్టీయూ, సిబిఐటి, వాసవి, ఇలా చెప్పుకుంటా పోతే బీవీఆర్ ఐటీ వరకు కూడా మరి సివిఆర్ కాలేజీ, అన్ని కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే టాప్ 20 కాలేజీలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. టాప్ 20 కాలేజీ లిస్ట్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వాట్సాప్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.